రాజ్ తరుణ్ పై లావణ్య మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వలేదని, అందుకే ఆధారాలు కావాలని ఆమెకు నోటీసులు జారీ చేశామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆమె రెండోసారి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీంతో రాజ్ తరుణ్ పై సెక్షన్ 493 కింద కేసు నమోదు చేశామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, లావణ్య నిన్న మరో కంప్లైంట్ చేసిందన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 10 ఏళ్లుగా తనతో కాపురం చేసినట్టు ఆమె చెప్పిందన్నారు. అలాగే రాజ్ తరుణ్ పై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాజ్ తరుణ్ తో తనకు 10 ఏళ్ల క్రితం పెళ్లైనట్టు లావణ్య తెలిపారు. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని, మెడికల్ డాక్యుమెంట్లను తాను పోలీసులకు అందించినట్టు చెప్పారు. లావణ్య అలియాస్ అన్విక పేరుతో తాము కలిసి ఉన్నట్టు చెప్పారు. అన్విక పేరుతో తాము విదేశాలకు వెళ్లామన్నారు. మాల్వి వచ్చాక రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని ఆరోపించారు. మాల్వి కోసం తనను ముంబై తీసుకువెళ్లాడని, మాల్వి కోసం అతను ముంబై వెళ్లాడని, దీనిపై నిలదీయడంతో తనను దూరం పెట్టాడని ఆమె చెప్పుకొచ్చింది. లేకపోతే ఉంటావని అనుకుంటున్నావా? నా మొహం చూసి చెప్పు. నేను లేకపోతే ఉంటావు అనుకుంటున్నావా? నలుగురు మగాళ్ళ ముందు అంతకంటే వద్దు, నిబంధన చూసుకో సింపుల్ గా. లేదు డబ్బులు కూడా ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బలు ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు. ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా హే మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉంటో మనకు అనవసరం, అది అవసరం. అది నమ్మితే సరే. నాది పక్కన పెట్టే నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు. 50 ఏళ్ళు కష్టార్జితం ఉంది, అతని కోసం కాదు. అది నమ్మితే వెళ్ళి మూసుకొని పడుకో, వీడిని తీసుకుని అవసరం కాదు ఎవడ కష్టార్జితం కూడా. అర్థమైందా? వెళ్ళు పడుకో. కార్తీక్ ఒకసారి ఫోన్ ఇవ్వ బేటా, ఫోన్ ఇవ్వ ఒకసారి. సేమ్ పాస్వర్డ్ కదా, షేర్ ಮಾಡ್ಕೊಂಡ್ರಾ? తమ్ముడు చూసి చూసు కదా, ఇదేమో తమ్ముడు. నా తమ్ముడు చేసావు. ఎవడరా వాడు? ఉయ్యాల జంపాల ప్రొడ్యూసరు ఎవడాడు? సురేష్ బాబా కాదు, ఎవడాడు? రామ్మోహన్ రావా? వైజాగ్కి right now. So mother now, right now, right now. ఎంతమంది నీతో? నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా. మళ్ళీ మూడోసారి వెళ్ళిపోతా. ఎంతమంది లేదా ఎవడ్రా? నీ నలుగురు మగాళ్ళ పాటకు ఎందుకు ఏం రాసం పాట తెలుగు అడిగి ఏం చేసింది ఏంటంటే చూడు అన్నపూర్ణ సినిమా ఏంటి, నాగార్జున ఏంటి, ఇప్పుడే నువ్వు అడుగుపెట్టిన సెకండ్ భలే భలే హలో హలో, ఎక్కడ? హలో, ఎక్కడున్నావు? ఈరోజు రాత్రి నలుగురు మగాళ్ళ ముందు నుంచొని గలీజ్ గా మాట్లాడాడు. అంటే నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలన్నాడా నా చింటూ బ్రో. నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి సారీ ప్లీజ్. ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి, ఇది అన్నపూర్ణ చూడేసి వెళ్తా ఇప్పుడు. నాకు నా చింటూ కావాలి, నాకు నా చింటూ ధైర్యం. వాడు నేనేం చేసినా వాడు
నేనేం చేసినా వాడు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు. నలుగురు మగాళ్ళ ముందు చాలా గలీజ్ గా పాడాడు. నన్ను ఎంతమంది వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండేది నాకు వీడు ఆల్తో వీడు ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా వెళ్ళలేదు నేను. గలీజు నలుగురు మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళందరూ నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద. ఒక చింటను కాల్ చేయమనవా ప్లీజ్. ఇప్పుడే ప్లీజ్. నా నంబర్ చేయలేక నీకు చేశానేంటి? లేదు నువ్వు నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా నేను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళాలి నన్ను. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్లి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో ఎగిరి అంటున్నావు? నా సాయి ప్లీజా మ్యూట్ లో పెట్టద్దు. రోజులు మసుకుని తగలబెట్టిపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 క్రితం ఒళ్ళు జమసుకొని పట్టుకో ఎందుకు కొడతావు? హలో చింటూ మీద మోసి పడి వాడి పేరు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు. కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి. ఇది రాస్తారు కాదు. నువ్వు పెట్టే అంటే సింపుల్. హలో లేక నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు. ఓకే చింటూ అని కాదు. నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా? నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి నలుగురు మగాల ముందు నన్ను పాట పాడంటే కావాలండి. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి నేను. చింటూ ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని. నాకు మిగతా ఏమీ లేవు. ఏమీ లేవు. ఓకే మిగతా అన్ని వదిలేస్తా, క్షమించేస్తా. ఎక్కడున్నావు? మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? జూబ్లీస్ లో ఎక్కడున్నావు? నా స్వామి రంగా సినిమా ఎవరిది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట. వాడు ఇచ్చేదేంటి? నేను ఒక ఉమెన్ నేను చేస్తా. దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి? హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళవా ప్లీజ్? ఫోన్ పెట్టాను. అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకెళ్ళు. ఈ రాస్తాడు నలుగురు మగాళ్ళ ముందు ఉన్నాడు. నన్ను నన్నున్నాడు. ధైర్యం ఏంటి కదా? వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి
ఈ రోజు దాకా నోరెత్తలేదు. నీ మీద, చింటు మీద, మిగతా అందరి మీద తిరుస్తున్నానే. అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్ళు వెళ్దాం కదా. ప్లీజ్, తీసుకెళ్ళు. నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడు ఏం అవ్వట్లేదు. వాడికి ఎవడు చూపిస్తున్నాడు? లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడితో ఎవడు పడుకోను. నలుగురు మగాళ్ళ ముందు ఆ పాట పెట్టి నా ముందు పాడతాడు. పాట పాడమంటే ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే. అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకే తీసుకెళ్ళాలి. నా ఫేస్బుక్ వెళ్ళలేదు. లేదు, నా దగ్గర ఇక్కడ 50,000 55,000 ఉండే. 5-10,000 ఖర్చు పెట్టా. అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నని కొనుక్కున్నా, తమ్ముడిని. అండ్ దెన్ ఇంకో 18,000 ఉండే. అది అంటే నాది తప్పు సాయి. అంటే నేను బద్దకించిన కదా, నేను నిన్ను వాడుకోలేక చింటూని వాడుకోలేక కొని ఇంట్లో పడుతున్నాను కదా, అది నా తప్పు. ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు. అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇతని కలపంటే బాగుండేదే. నా సాయి నన్ను అనుకునేదాన్ని. రావా ప్లీజ్, రావా ప్లీజ్, ప్లీజ్. రమ్మను నాగేస్తారు కాదు కాదు. ఎప్పుడు నేను మాట్లాడతా, అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్. ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్. నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాడాడు సాయి. ఎవడు ముందున్నా కానీ ఎంత గలీజ్ ఎలా పాడతాడు సాయి? ఎవడైతే ఏంటి మగాళ్ళ ముందు పాడతాడే సాయి? ఎలా పాట ఉన్నారు? ఎవడైతే ఏంటి పాడినోడు ఇంపార్టెంటా నీకు? పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా? సాయి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ గా. ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు నాకు ఎవడికి కావాలి? వీడి ఇల్లు ఎవరికి కావాలి? వీడి ఇల్లు, వీడి సినిమా. రావా ప్లీజ్. ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్? ఒక్క రాత్రికి ప్లీజ్. నేను వస్తా. ఎక్కడ నువ్వు చెప్పు. నేను వస్తా. బన్ను ఉన్నాడు. చింటూ ఉన్నాడు ఆయనతో. ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు నాకు. చింటూని తీసుకొని రానా? ఏదన్నా కానీ ప్లీజ్ దీని నుంచి బయట నవ్వాలి. కాల్ చేయలేదు నేను. మెసేజ్ చేశాడు. గలీజ్ ఫీలింగ్ కలుగుతుంది సాయి. వద్దు ఎవడేమండు. వద్దు. పడేస్తా గుద్ది పడేస్తా. నా డ్రెస్ నిన్నే చెప్పేసుకున్నాను. అసలు నీ వాయిస్ ఏంటి? ఫుల్ 2x స్పీడ్ లో వినిపిస్తుంది. 2x స్పీడ్ లో వినిపిస్తుంది. ఒకసారి చింటూ కాల్ కలుపువా ప్లీజ్? కాల్ కలుపు ప్లీజ్. కాల్ కలుపువా ప్లీజ్? లేదా అక్కిప్పుడు వెళ్ళి వస్తాం. అక్కిప్పుడు వస్తాం వెళ్ళి ఇక్కడ అది ఇంకా రూమ్ లో పెట్టిన అదే వద్దులే వెళ్ళి పైన అక్కడ భోజనం పెట్టిస్తాను సాయితో. ఏమన్నారో నలుగురు మగాళ్ళ ముందు కొట్టి దజ్జి కడతా. నగ్గుంటే కంటే ఎక్కువ. కార్తీక్ దిబ్బా ఫిజికల్ కి తగిలితే కొట్టాలా? ఈ రోజుకి 3 రోజులు అయింది. అలా చెప్పి అయిపోయాను.
వదిలేసి నా బతుకు నేను బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోపోతే 10 సిగరెట్స్ నాకు తెచ్చిపో ప్లీజ్. ఏం కావాలి బంధు? శివ శివ ఏం కావాలి? తీసుకో. ఏం కావాలా? తమాషా ఉందంటే ఒకటి కూడా అసిస్టెంట్. ఇట్లా బంధు బంధు ఇట్లా ఇక్కడ పాట పాడతాడు. ఒక్క లైన్ లో ఉండు ప్లీజ్. ఒక్క సెకండ్ కట్ చేయకు. కట్ చేయకు ప్లీజ్. కట్ చేయకు. కట్ చేయకు. ఒక్క నిమిషం లైన్ లో ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు. నువ్వు చెప్పుకోండి. ఏం డిస్కస్ చేశాను నీతో? నీకు చేశాను. ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైందిగా. నువ్వు చెప్పుకోండి. మగాడివేగా. ఇటు చూడు. ఏమనిపించింది ఆ పాట? ఎందుకు ఆ పాట? దేనికి ఆ పాట? దేనికి అక్కడ చెప్పు. వాడికి పెట్టారు తినేసి. ఇప్పుడు ఉంటా వస్తావు నాకు పెట్టేసి తినేసి. హలో ఏం లేదు. నలుగురు మగాళ్ళ ముందు రాజు గలీజ్ పాట పాడాడు అంటే ఇట్లా గురించి మూసుకోరా నువ్వు. కొన్ని దేవతలు పాడాడు నువ్వు. మావరాలు వెళ్ళామని పాడా. చెప్పు. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు. పాట పాడు. ఒక నిమిషం ఆగు. ఏ పాట పాడాడు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు. పాట చెప్పు. లైన్ చెప్పు. లైన్ చెప్పు. లైన్ చెప్పు. పాట చెప్పు. లైన్ ఆగు. ఒక సెకండ్ ఆగు. లైన్ చెప్పు. చెప్పు. అన్నానా వాడనా నిన్న వాడనా అన్నానా 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 అన్నానా. ఏం పాట పాడాడు చెప్పు. ఏం పాట పాడాడు చెప్పు. పాట పాడుతుందా? గొంతు బాగాలేదు చెప్పు. పాట చెప్పు. పాట పాడతారు. ఎంతమంది? హలో ఏం కాలేదు. ఎక్కడున్నావు? ఇంట్లో. ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట. అంతే. అంటే ఇది ఎవరో వెళ్ళు కదా అందుకు. లేదే ఎవరో అన్నోన్ పర్సన్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు. అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్. నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా కాఫీ రంగం కాదు. వాడు అమ్మ కాదు. ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా. హెప్పపాటలు ఇది దాడి ఏంటో రీసెంట్ ఏంటి అన్ని. ఉంటావా పోతావా నాతో నాకు సపోర్ట్ గా? ఈ ఒక్క దానికి ఉండు. నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా మీద. ఎందుకు ఏం మాట్లాడతావు? మాట్లాడు. వింటున్నాడు. మాట్లాడు వింటున్నాడు. హలో దాంతో మాట్లాడు. దాంతో మాట్లాడు. నువ్వు చెప్పు. దేనికి పాట పాడాడు చెప్పు. డార్లింగ్ నువ్వు చెప్పు. నువ్వు దేనికి పాడాడు? కాదు ఇచ్చావు కదా మాట్లాడవాలి కదా. అదే ఇడిస్తే చెప్తా. ఇడిస్తే చెప్తా. నువ్వు చెప్పు. నువ్వు ఉన్నావా? లేదు. నువ్వు చెప్పు. టాపిక్ ఏమొచ్చింది? నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా? గొడవ పడతానుకున్నానా? ఏం టాపిక్ వచ్చింది? ఏం పాట పాడాడు? ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాలని ఆడడుగుతాను అడుగుతా. అది ప్రశ్న. బుద్ధున్నవా నన్ను అడుగుతాడు. నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకన్నా నువ్వు ఇప్పుడు అడిగానా? అని బంధుని అడిగానా? ఇది ఆ మాట ఎందుకంటే నేను అడిగాను. నిన్ను అడగలేదు కదా. నన్ను
నిన్న ఎవడల్లా నేను వాళ్ళు ఏమన్నా కాదురా, గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుధలు అడుగుకున్నట్టు బన్ను నేనేదో పాట పడితే నీకేం సంబంధం? అలా జరిగిందా? అలాగే జరిగింది. 3 రోజులు అదే పాట పాడుకుంటున్నాం, అదే పాట వింటున్నాం మేము. సరదాగా నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి బూత్ పాట పాడే, అది కూడా తప్పే. మళ్ళీ నేను 30 సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి. ఒకసారి మీరు చెప్పండి. నేను సంబంధం లేకుండా ఏదో పాట పాడుతుంటే అక్కడ పాట పాడాను. నువ్వు పాట పాడిన తర్వాత నువ్వు పాడు పాడు అంటే అప్పుడు ఆ పాట పాడు. అవునా కాదు? దీనికి అందరూ పాట పాడు. పాడేసి ఆవిడ ఏదో పాట పాడింది. ఏం పాట పాడేసి ఏంటి మనం పాడుతున్నాం? నాకు ఇది సాంగ్ మీరు చేతులకు పడలేదు. సాంగ్ ఆగు బన్ను ముస్తఫా ఆగు బన్ను ఇది అవ్వాలి సినిమా జాతరం అవ్వాలి. హలో రా, నువ్వు రాలేదు. నేను మీడియం కూడా పిలుస్తా. వాడు అనుకున్న స్టూడియోస్కి వెళ్ళని నాగార్జున పిలవని ఎవరైనా పిలవని. మీరేం పిల్లి ఇక్కడ పిల్లి లేదు నువ్వు రా పిలు, మీడియం పిలు. ప్లీజ్. వస్తున్నాడు రావి వస్తా అన్నాడు. సైకాలజీ ఒకసారి ఏం పాట ఇంగ్లీష్ లో ఆంగ్లంలో చెప్పు. ఏదో అంటున్నాడు మనడు ముస్తఫా పాట. ఏదో పాట పాడితే అన్న పాట పాడాడు అంటున్నాడు. అర్థం కాదు. అసలు నాకే అర్థం కాదు. ఆగు నువ్వు చెప్పు బన్ను. ముస్తఫా ఇది సాంగ్ పాడతారు. పాడిన తర్వాత లా వచ్చింది. లా వచ్చి అన్నారు లాగిరి లాగిరిలో పాడితే మీరు సరే పాడారు మళ్ళీ సాంగ్. పాడిన తర్వాత అన్న సాంగ్ పాడారు. ఆ సాంగ్ బాడలా బాగుందంటే అక్కడే చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు చెప్పాల్సింది చెప్పు. కింద అన్నం తింటున్నారు. నేను పెట్టిన నువ్వు చెప్పాల్సింది చెప్పు. మీరు అన్న పాడండి అంటున్నారు. అన్న చాలాసేపు వద్దు పాడడం తర్వాత మీరు పాడంటే అప్పుడు లాస్ట్ లో అన్న అప్పుడు పాడారు. ఇది ఎగ్జాక్ట్ జరిగింది. ఏ పాట పాడి తెలియదు నాకు. కాకపోతే ఇప్పుడు మనోడు ఉన్నాడు పైన ఇంటి అవమానించాను ఇంచాడక్క. నేను అవమానించాను ఈ మనిషిని. నేను ఎస్ అన్నా. కాకపోతే ఎస్ అన్నా. ఆ మనిషి పాట పాడి కరెక్టా?